నమస్కారం. మీరు వెండి ఆభరణాలు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేక వెండిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గత కొన్ని రోజులుగా వెండి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు ఈ పెరుగుదలకు కారణమేంటి? మే 2026 నాటికి వెండి రేటు ఎక్కడి వరకు వెళ్తుంది? వెండి ఇప్పట్లో తగ్గుతుందా? లేక ఇంకా పెరుగుతుందా? ఈ విశేషాలన్నీ ఈరోజు మన షోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్ పరిశీలిస్తే వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరియు డాలర్ విలువలో మార్పులు మన దేశీయ మార్కెట్పై భారీ ప్రభావం చూపుతున్నాయి. నేడు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర దాదాపు 2,40,000 నుండి 2,50,000 రూపాయల మధ్య ట్రేడవుతోంది. కేవలం వారం రోజుల్లోని వెండిపై ₹1,000 పెరుగుదల కనిపించడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే వెండి కేవలం నగలకు మాత్రమే కాదు, పారిశ్రామికంగా కూడా చాలా కీలకం. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో వెండి వినియోగం విపరీతంగా పెరగడం వల్ల డిమాండుకు తగ్గ సరఫరా లేక ధరలు కొండెక్కుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం 2026 చివరి నాటికి వెండి ధరలు మరింత పెరిగే అవకాశముంది. బంగారంతో పోలిస్తే వెండిలో లాభాలు ఎక్కువగా వస్తాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సో, వెండి కొనడానికి ఇది సరైన సమయమేనా అంటే, నిపుణుల సూచన ప్రకారం స్వల్పకాలికంగా ధరలు పెరిగినా దీర్ఘకాలిక పెట్టుబడిగా వెండి ఒక అద్భుతమైన ఆప్షన్. మీ దగ్గర ఉన్న వెండిని ఇప్పుడే అమ్ముకోవాలా లేక ఇంకా వెయిట్ చెయ్యాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.